ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ఈ ధర్నా నిర్వహించనున్నారు. కాసేపట్లో ఏపీ భవన్ లో కార్యకర్తలతో షర్మిల సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ జరగనుంది. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచి శివతో షర్మిల బృందం భేటీ అవుతుంది. 12 గంటలకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు వైఎస్ షర్మిల. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా చేపట్టబోతున్నారు. అలాగే పలువురు నేతలను కూడా కలవనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఏపీపీసీసీగా కొత్తగా నియమితులైన షర్మిలారెడ్డి సైతం కూడా ఢిల్లీ చేరుకున్న నిన్న రాత్రి. ఈ రోజు ఉదయం వారంతా కూడా మొదట ఆంధ్రప్రదేశ్ భవన్లో సమావేశం అవుతారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు గత 10 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం కావచ్చు, అదేవిధంగా విభజన హామీలు కావచ్చు, ఇప్పటి వరకు నెరవేరలేదని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చ జరగబోతుంది? మేము అన్ని పార్టీల యొక్క నాయకులతో మద్దతు కోరేటటువంటి దానిలో షర్మిలమ్మ గారు అందరు అపాయింట్మెంట్లు అడిగారు. కొంతమంది పార్లమెంట్ సెషన్కి ముందు ఇచ్చారు, కొంతమంది పార్లమెంట్ సెషన్ అయిన తర్వాత వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. బట్ 2 కానించి 4 దాకా ఒక నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఇవాళ నోరు మెదపకుండా కేవలం రిమోట్ ఆపరేట్ చేసిన నరేంద్ర మోడీ విధానం, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మౌనం వీడాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికల్లో 18వ సంవత్సరంలో తమకున్న పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి మా యొక్క 2019లో 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇవ్వమంటే రాజ్యసభ ఎంపీలు కలిపి 31 మందికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా చేయకపోవడం అనేటటువంటి దురదృష్టకరం. దీని మీద కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, అక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క వైఖరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో దీన్ని పూర్తిగా ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం మీద అట్లానే రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనతో మాట్లాడేందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు? దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు. ఈరోజు మరోసారి ఢిల్లీ బాట పడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మకం ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో. ఆనాడు ప్రధాన హోదాలో వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తాము అని చెప్పి తర్వాత ప్రధాని అయిన తర్వాత ఈ విధంగా గాలి కొదిలేసి వివక్ష చూపిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ పట్ల. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి హోదాలో ఆ అమరావతి రాజధానికి వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ తలదన్న రాజధానిని ఏర్పాటు చేస్తా అన్నాడు. తర్వాత పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, అది దాన్ని పూర్తి చేయవలసినటువంటిది. మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేటివ్ సంస్థలకు భారతదేశం మొత్తాన్ని దోచిపెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. అనేక వేదికల మీద ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అది మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు ఇస్తే మేము కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళని ఎట్లా చూస్తారు ఆ పరిస్థితి? సిగ్గు లేకుండా చేతగాని దద్దమ్మల్లాగా మరి మోడీ కాళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి పరిపాలన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఇవాళ రోజున మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు ప్రజల మధ్యకు వచ్చి రాజన్న బిడ్డగా వచ్చాను, రాజన్న పరిపాలన అందిస్తాను, ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పూర్తి చేయడానికి వచ్చాను, మీరు ఎందుకు రాష్ట్రం అభివృద్ధి చేయకుండా ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, అది కేవలం దాచుకోవటమే ఎజెండాగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆనాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తా అన్నటువంటి ప్రత్యేక హోదా ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా ఆమె అస్తిత్వాన్ని, పేరును కూడా మరి ప్రశ్నించే దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ మహిళా నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? రోజా మాట్లాడుతూ ఉంది, విడదల రజనీ మాట్లాడుతూ ఉంది. అసలు విడదల రజనీ పర్సనల్గా ఆవిడ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి చేసిన సేవలకి గుర్తించి పాపం ఆవిడకి ఏదో ఒక చోట ఆవిడకి స్థానం కల్పిస్తూ ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. రోజా గారు ఉంది,
ఆవిడ నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎప్పుడు హైదరాబాద్లో ఉంటుందో తెలియదు, ఎప్పుడు చెన్నైలో ఉంటుందో తెలియదు. అటువంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పంచుకుని పుట్టినటువంటి ఆవిడ పుట్టిందే కడప జిల్లాలో. అటువంటి ఆవిడని ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అది హక్కు లేదా మాట్లాడటానికి? కాంగ్రెస్ పార్టీనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మీద దమ్ముగా ఫైట్ చేస్తూ ఉన్నాం. అటువంటిది మీరు పిచ్చి కుక్కల్లాగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా మా నాయకురాలిపైన దాడి చేస్తే చూస్తూ ఊరుకోవటానికి మేము లేము. రండి, దమ్ముంటే రండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రశ్నించండి, మోడీని అడగండి, ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ అమలు చేయండి అని చెప్పి. అది చేత కాదు వీళ్ళకి. కేవలం పర్సనల్గా ఏమైనా కొడాలి నాని ఉన్నాడు, అతనికి ముద్దుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బూతులు మంత్రి, గుట్కా కింగ్ అని పేరు పెట్టుకున్నారు. అక్కడ కృష్ణా జిల్లాలో నువ్వు క్యాసినోలు నడిపిస్తావు, కోడిపందాలు ఆడిస్తావు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడమని ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే, ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఈ రోజు ఢిల్లీలో బిజీగా ఏపీ కాంగ్రెస్ నేతలు గడపబోతున్నారు. మరి కాసేపట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అవుతారు. అనంతరం డిఎంకే ఎంపీ తిరుచి శివతో, సీతారాం యేచూరితో కూడా కాంగ్రెస్ నేతలు కలవబోతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపైన వారందరి దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న చోటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిలదీసే కార్యక్రమాన్ని అయితే ఏపీ కాంగ్రెస్ అయితే చేపట్టింది. ఇది ఇక్కడ